ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింప నిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరుండు. పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. ప్రియమైన దేవుని వారులారా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అంటే ఇది కేవలం అప్పటి సంఘాలకు మాత్రమే కాదు, ఈరోజు నాకు మీకు కూడా ఇచ్చిన హెచ్చరిక లేదంటే పిలుపు. ప్రభువు మొదట చెప్పినది ఏమిటంటే, వినేవాడుగా ఉండు అని. చెవులు ఉన్న వినని వారు చాలామంది ఉన్నారు, కానీ ఆత్మ మాటను గ్రహించి దానికి లోబడివాడే నిజమైన విశ్వాసి. తర్వాత ప్రభు ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అని. ఈ మరుగై ఉన్న మన్నా ఏమిటి? ఇది ఈ లోకానికి కనబడిని కేవలము దేవునితో నడిచే వారికి మాత్రమే లభించే ఆత్మీయ ఆహారం. లోక సుఖాలు ఆకలిని తీర్చవు, కానీ ప్రభు ఇచ్చే మన్నా ఆత్మను తృప్తిపరుస్తుంది. ప్రియమైన వారులారా, మరొక బహుమతి ఏమిటంటే తెల్ల రాయి. తెల్ల రాయి అంటే శుద్ధత, అంగీకారం, దేవుని ఎదుట న్యాయపరచబడిన జీవితం. లోకము నిన్ను తిరస్కరించిన ప్రభు చేతిలో తెల్ల రాయి ఉంటే చాలు. ఇంకా ఆశ్చర్యకరమైనది ఏమిటంటే, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరు. ఆ పేరు నీకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత గుర్తింపు. అది ఎవరికి తెలియదు, ఎందుకంటే అది నీ జీవితం, నీ పోరాటం, నీ విశ్వాసానికి ఇచ్చిన దేవుని ముద్ర. ప్రియమైన వారులారా, ఈ లోకంలో జయించడమే కాదు, పాపంపై శోధనలపై రాశి పడే జయించడమే అసలైన విజయం. ఈరోజు ప్రభు మనలను అడుగుతున్నాడు, నీవు వినేవాడివా? నీవు జయించేవాడివా? వినేవాడై జయించేవాడిగా ఉంటే మరుగై ఉన్న మన్నా నీదే, తెల్లరాయి నీదే, క్రొత్త పేరు నీదే. ఆ ప్రియమైనటువంటి దేవుని వారులారా, ఈ ఉదయకాల సమయమునందు జయించుటకు ఆ ప్రభు అయినటువంటి క్రీస్తులో మనము బలపరచబడుటకు ఈ వాగ్దానము దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, ఇతరుల కొరకు పంచిపెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మనలందరినీ దీవించి అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.